హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మాన్సా అండ్ సాయితన్వి. బోనాలు చేస్తున్నాం మా ఇంట్లో. మా చిన్న ఆడపడుచుతాను బోనాలు రెడీ చేస్తుంది. హాయ్ చెప్పంటే ఇక హాయ్ చెప్పనికి కూడా వస్తలేదు, ఎందుకంటే బోనాలు రెడీ చేస్తుంది అన్నట్టు. ఫాస్ట్గా లేట్ అవుతుందని చెప్పి చెప్పాము మేము, ఎందుకంటే ఆల్రెడీ లేట్ అయిపోయింది పూజకి. అయితే ఫాస్ట్గా రెడీ అవుతుంది. అయితే నైవేద్యం అంతా రెడీ చేశాను, పిల్లలకు రెడీ చేసేసాను. మెల్లమెల్లగా మా ఆడపడుచు చేసి పెడుతుంది, అంతా బోనాలు రెడీ చేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళంతా ఫస్ట్ రెడీ అయ్యి, నేనే లేట్ రెడీ అయ్యి అట్లా చిన్న పాప రెడీ అయ్యి కూర్చుంది. బోనాల గురించి బోనాలు పట్టుకుంటుందంట తను కూడా. ఆడపిల్లలు అంటే షోకులు ఎక్కువ ఉంటాయి అసలుకి. ఎట్లా అంటే ఇక ఎప్పుడెప్పుడు రెడీ కావాలి, బోనాలు పట్టుకుంటుందంట. మా పాప బంగారు వేసుకొని రెడీ కూర్చుంది చిన్నత్తతోని. మా బోనాలు రెడీ చేసేసింది మా గిరిజది. మా ఇంటి బోనాలు అన్నట్టు. మా అత్తమ్మ నలుగురికి ఒడిబియాలు వేస్తుంది గుడిలో. అంతా రెడీ అయిపోయింది. మా కోడీలు కూడా అక్కడే రెడీ అయినాయి. ఎప్పుడెప్పుడు కోడి కోసి నైవేద్యం పెట్టి అని చెప్పి రెడీ అయింది. మా అత్తమ్మ మంచిగా మొక్కేసి కొబ్బరికాయ కొట్టనీకి రెడీగా ఉంది. ఇప్పుడు మా మామయ్య అక్కడ కోపంలో కూర్చుండు, ఎందుకంటే ఆకలేస్తుంది, ఎందుకంటే పిల్లల వరకు లేట్ అవుతుందని చెప్పి కోపంలో అక్కడ చైర్ వేసుకొని కూర్చున్నాడు మా మామయ్య. మా అల్లుడు గారు మా వీరుబాయి రెడీగా ఉన్నాడు కోడిళ్ళు పట్టుకొని ఎప్పుడెప్పుడు గుడికి వెళ్దామని. మా అత్తమ్మ కొబ్బరికాయ కొట్టేసింది, ఆరతి చేసేసినాం. మా చిన్నాడపడుచు మంచిగా రెడీ చేసి పెట్టింది బోనాలకు. మన ఇది కూడా రెడీ చేసింది అన్నట్టు వాళ్ళ అత్తమ్మతోని. ఇప్పుడు నేను ఆరతి చేస్తున్నా. ఇంటి చిన్న కోడలే కదా, కొంచెం లేట్ అంటే లాస్ట్కి అన్నట్టు. మా మామయ్య బోనం రెడీ చేసి నాకు మా చిన్న ఆడపడుచుకి ఇస్తున్నాడు పట్టుకోనికి. బయట చూసారా కోడీలు రెడీగా ఉన్నాయి. మా పెద్ద పాప రెడీగా ఉంది లంగా జాకెట్ వేసుకొని. మా చిన్న మేడం కూడా కూర్చున్నాడ కాళ్ళకు కడుక్కొని. బాగా బోనాలు అయితే రెడీగా ఉన్నాయి మా దగ్గర. నేను మా చిన్న ఆడపడుచు, మా పెద్ద ఆడపడుచు, పిల్లలమ్మ, హస్బెండ్, మా అల్లుడు అందరం కలిసి గుడికి వెళ్తున్నాము. ఇంటి దగ్గరనే ఎల్లమ్మ గుడి ఉందన్నట్టు. మా చిన్న ఆడపడుచు పిల్లలు వాళ్ళిద్దరు. అక్కడ బ్లూ కలర్ శారీ పైన ఏమో మా పెద్ద ఆడపడుచు. మా అత్తమ్మ కూడా రెడీగా అంతా వచ్చేసింది. మా అల్లుడు 2 కోడిలను పట్టుకొని గుడికి వచ్చేస్తుండు. మా వీరు ఏమో కోడిలకు భయపడి వాళ్ళ నానిని చెప్తుండు. అంటే మా మమ్మీ ఆడ బాల్కనీలో ఉంది మా పెద్ద పాపని తీసుకొని. మా చిన్న పాప వాళ్ళ తాతతోని గుడికి వస్తుంది. బాగానే రెడీ అయింది, గాజులు వేసుకొని చిన్న పాప గుడికి వచ్చేసిన బోనాలు తీసుకొని. అంతా బోనాలు రెడీ చేసుకున్నాం కదా, అంతా నైవేద్యం పెడుతుంది అత్తమ్మ, మా దీది వాళ్ళంతా కలిసి. ఇంటి దగ్గరనే ఎల్లమ్మ టెంపుల్ ఉన్నది అన్నట్టు. అక్కడ మంచిగా అందరూ బోనాలు చేస్తారు. అందరూ అనుకుంటారు ఇంత లేట్ ఎందుకు వీడియో అప్లోడ్ చేస్తుంది మే అనేవారు. ఏంటంటే అది ఇది పని పిల్లలు వరకు నేను వీడియో ఎడిటింగ్ చేయడానికి మర్చిపోయినా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక టైం దొరికిందని ఒక్కొక్క పెద్ద వీడియోస్ పెడుతున్నాను. నాకు కూడా పెద్ద వీడియోస్ పెడుతున్నప్పుడు మీరు కూడా సపోర్ట్ చేయాలి కదా, అందరూ ఎలా ఉంది అని చెప్పి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా యూట్యూబ్ ఛానల్ మాన్సా అండ్ సాయితన్వి. మా బేబీ మంచి మొక్కుతుంది, దేవుడా నన్ను కరుణించు అని చెప్పి. బోనాలు తీసుకొచ్చి నైవేద్యం పెట్టేసి మంచిగా మొక్కేస్తుండు మా బేబీ. మేము ముగ్గురం అంతా మంచిగా మొక్కుతున్నాం. బాగుంది కదా గుడి. మా అత్తమ్మ ఏమో ఒడిబియ్యలు వేస్తా అని చెప్పి రెడీగా ఉంది. మా పెద్ద పాప బ్యూటిఫుల్ ఉంది కదా, ఆమెకి రెడీ కావాలంటే షోకులు ఎక్కువ. అమ్మ బాగానే రెడీ అవుతుంది ఫెస్టివల్స్కి అవన్నీ అంతా, దేవుళ్ళకు అంతా. ఈసారి ఫస్ట్ టైం సౌరం వేసుకుంది అన్నట్టు మా పెద్ద పాప. లోపల గుడి అమ్మవారు మంచిగా రెడీ చేసి చేస్తున్నారు, ఒడిబియ్యాలు వేస్తున్నారు. మా పిల్లల గ్యాంగ్ అంతా లోపలికి వచ్చేసింది. లోపల గుడిలో అమ్మవారికి ఒడిబియ్యం వేయడానికి వచ్చాము మేము ఇప్పుడు. చూసారు ఎంత బాగా అలంకరించారు అమ్మవారికి. చాలా వరకు మా ఆడపడుచు షాప్లోకి వెళ్ళి అంతా శారీస్ అంతా తీసుకెళ్ళింది. ఇక్కడ మా బేబీ రెడీ చేసేస్తుంది ఇప్పుడు. పిల్లలంతా గ్యాంగ్ అంతా చూస్తుంది. మా అత్తమ్మ మామయ్య బియ్యం వేస్తున్నారు. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మంచి మంచి వ్యూస్, మంచి ఎట్లా అంటే
మమ్మల్ని మంచిగా ఆశీర్వదించండి. మా ఛాలెంజ్ వీడియో చూసేటందుకు. ఇద్దరం కలిసి ఒడిబియ్యం వేస్తున్నాం ఇక్కడ. నేను నా బేబీ. మా పిల్లల గ్యాంగ్ ఏమేమో ఆలోచిస్తుంది వెనక నిలబడి. మా పెద్దక్క కూడా పక్క నిలబడ్డది, మా చిన్న ఆడపడుచు. నేను మా పెద్ద ఆడపడుచు చిన్న ఆడపడుచు సేమ్ మోడల్ ఆఫ్ శారీస్ తీసుకొని కుట్టించుకున్నాము. బాగుంది కదా, 3 కలర్స్, పింక్, బ్లూ, డార్క్ బ్లూ, ముగ్గురు సేమ్ మ్యాచింగ్ వేసుకున్నాం అన్నట్టు. ఇక్కడ లోపల వేసేసి బయట వేరే అమ్మవారికి కూడా ఒడిబియ్యాలు వేయాలి. ఇప్పుడు ఆరతి చేసేస్తాము మంచిగా. అంతా గ్యాంగ్ అంతా మా గ్యాంగ్, అంటే మా గ్యాంగ్ పెద్దగా ఉన్నాడు, పిల్లల గ్యాంగ్ అంతా గుడిలో అంతా మంచిగా. ఇక్కడ ఇంకో అమ్మవారికి నేను ఒడిబియ్యం వేసాను. ఈయన నేను అందరం కలిసి వేసాను అన్నట్టు. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఎలా ఉంది కామెంట్స్లో చెప్పండి. టాటా, బాయ్.